జై భీమ్. నా పేరు ఇండ్ల రవి. యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా డక్కిలి మండలం లింగ సముద్రంలోని ఎగువ లింగ సముద్రం ఎస్టీ కాలనీని యానాది మహానాడు ఆల్ ఇండియా సందర్శించింది. గత 3 రోజుల క్రితం అంటే ఏప్రిల్ 15వ తారీఖున ఈ యొక్క గిరిజన కాలనీలో నివాసం ఉంటున్నటువంటి బుట్టల సీనయ్య సన్ ఆఫ్ చెంచయ్య అనే గిరిజనుడు తనకున్నటువంటి జీవాల్ని మేకల్ని ఇదే గ్రామానికి చెందినటువంటి వేముల దశరథ నాయుడు గారి పొలంలోకి తీసుకెళ్లాడని, ఆ జీవాలు దశరథ నాయుడు గారి పొలంలో మేసినాయని, ఆ కారణం చేత గిరిజనుడిని కొట్టి చంపడం జరిగింది. ఆ క్రమంలో ఆ సమయంలో పక్కనే మృతుడి యొక్క భార్య కూడా ఉంది. ఆమె చెంచమ్మ. ఈమెను కూడా నానా దుర్భషలాడుతూ చెప్పుతో కొడుతూ రాళ్లతో కొడుతూ ఆమెను కూడా భయభ్రాంతులకు చేసినటువంటి పరిస్థితి ఆ రోజున జరిగింది. తదనంతరం ఆ వ్యక్తి బుట్టల సీనయ్య చనిపోవడం జరిగింది. ఇది పోలీసు వారి దృష్టికి వెళితే పోలీసు వారు ఈ యొక్క కేసుని పక్కదోవ పట్టిస్తున్నటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే మృతుడు బుట్టల సీనయ్య ఊపిరాడక ఎండబెట్ట తగిలి చనిపోయాడనేసి కేసుని పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందు మూలంగా యానాది మహానాడు ఆల్ ఇండియాగా మేము దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం. మృతుడు గిరిజనుడైనటువంటి బుట్టల సీనయ్య కుటుంబానికి పూర్తిగా ప్రభుత్వం నుంచి సహాయం అందాలని, న్యాయం జరగాలని, లేని పక్షంలో యానాది మహానాడు ఆల్ ఇండియా దీనిని తీవ్రమైనటువంటి పోరాట రూపంలోకి, ఉద్యమ రూపంలోకి తీసుకెళ్లి ఈ యొక్క ఘటనకు కారకులైనటువంటి దోషుల మీద అంటే వేముల దశరథ నాయుడు మీద ఎటువంటి చర్యకైనా సరే ప్రభుత్వ పరంగా మేము సిద్ధంగా అని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క వేముల దశరథ నాయుడు గారి చరిత్ర కూడా పూర్తిగా గతంలో అంతా కూడా నేర చరిత్రమై ఉన్నది. గతంలో కూడా ఇతను 2-3 వ్యక్తుల్ని కత్తులతోటి దాడి చేసి గాయపరిచినటువంటి సంఘటనలు కూడా జరుగున్నాయి. ఇటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వేముల దశరథను ఈ యొక్క పోలీసు వారు కానీ, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ వెనకేసుకొని రాకుండా, ఇటువంటి పనులు అతను చేయకుండా అతన్ని కట్టడి చేసి అతనిని చట్టపరంగా శిక్షించేలాగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇందు మూలంగా గ్రామస్తులను కూడా కోరుతున్నాం. రాజకీయ నాయకులకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? గిరిజనులను ఈ రకంగా దాడి చేసి గిరిజనుల్ని హతమార్చేటటువంటి చరిత్ర ఇటువంటి నాయకులకి, ఇటువంటి భూస్వాములకు ఎందుకు వస్తూ ఉంది? దీనిని యానాది మహానాడుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ ఘటనలో మృతి చెందినటువంటి బుట్టల సీనయ్య సన్ ఆఫ్ చెంచయ్య కుటుంబానికి న్యాయం జరగాలి. అతని యొక్క భార్యకు ఆరోగ్య సంబంధమైనటువంటి చెకప్లు కూడా చేసి ఆమెకు ఏం బాగలేకుండా వచ్చింది, ఆమెకు దాడిలో ఏమేమి దెబ్బలు తగిలాయి, ఆమెకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి యానాది మహానాడు ఆల్ ఇండియాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్. బుట్ల సెంచమ్ని ఏమేమి జరిగిందంటే చేలో పోయినాము, రైతు వచ్చినాడు, చేలో మేకలు మేపుకుంటున్నాడు, వచ్చినాడు. వచ్చేలేకి ఎందుకు కొడతాం, ఎందుకు మేపుతున్నాం, మేకలు చేలు ఎందుకు మేపుతున్నావు, పక్కకు దోలుకుంపోమంటే పోయి ఉంటాం కదా సార్. బాగాలేదు సార్ అందుకనేసి పక్కకు దోలుకుంపోవాలి కానీ రాళ్ళతో గుద్దేసాను. నేను ఆడే ఉన్నాను సార్. ఆడ ఉండేలేకి ఎందుకు కొడతా సార్ అంటే అన్నాను. అడిగలే నీకు గడపడాలని నన్ను చెప్తా కొట్టాడు. దశరథ నాయుడు కొట్టినాడు. మా ఆయన్ని రాయితో గుద్దాడు. 4 వేసేసినాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? వచ్చి రోజు బాగున్నాడు సార్. రోజు బాగున్నాడు. శుక్రవారం రోజు నైట్ 3 గంటలు చంపినాడు. మీరు కంప్లైంట్ ఇవ్వాలా? ఇవ్వలేదు సార్. ఎందుకు ఇవ్వలేదు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? ఇచ్చాను సార్.
ఇస్తే కొట్టినప్పుడు ఇవ్వాల, చచ్చిపోయినప్పుడు ఇచ్చారు. తెచ్చినాను. ఇస్తే అన్నీ ఎవరు చెప్పినాను. కొట్టినప్పుడు భయానికి ఇయ్యలే మీరు కేసు, వీళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇచ్చారు. చచ్చిపోయినా న్యాయం చేయండి. సరే.